హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరలక్ష్మిస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మంచి కేక్ రెసిపీ చూపించబోతున్నానండి. ఎప్పుడైనా కేక్ తినాలనిపించినా ఈవినింగ్ టీ టైం స్నాక్ అయినా ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి కనుక ఈ ప్రాసెస్లో చేసి టేస్ట్ చేసినట్లయితే ఎప్పుడు కేక్ తినాలనిపించినా అదే ప్రాసెస్లో చేసుకుంటారు, నేను గ్యారంటీ. దానికన్నా ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేసుకోండి, సో దట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసి మీకు నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ ప్రీహీట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఒక స్టాండ్ పెట్టుకొని మూత పెట్టి 10 minutes పాటు ప్రీహీట్ చేసుకుంటే సరిపోతుంది. అది ప్రీహీట్ అయ్యే టైంలో ఇక్కడ కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఒక బౌల్లో 60 grams వరకు బటర్ తీసుకోవాలండి. మీ దగ్గర బటర్ లేనట్లయితే బటర్ ప్లేస్లో 1/2 cup వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. బటర్ బాగా బీట్ చేసుకున్న తర్వాత 1/2 cup వరకు కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోండి. ఇక్కడ కండెన్స్డ్ మిల్క్ వేయడం వల్ల కేక్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేనట్లయితే దాని ప్లేస్లో షుగర్ పౌడర్ వేసుకోండి, సరిపోతుంది. కండెన్స్డ్ మిల్క్ అలానే బటర్ బాగా మిక్స్ అయ్యేటట్టు బీట్ చేసుకున్న తర్వాత ఇందులో 1 cup వరకు మైదా పిండి, 1 teaspoon బేకింగ్ పౌడర్, అలానే 1/2 teaspoon బేకింగ్ సోడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మిల్క్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఇక్కడ మిల్క్ అనేది ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటూ బాగా బీట్ చేసుకోండి. ఇక్కడ మిల్క్ మెజర్మెంట్ విషయానికి వస్తే 3/4 cup వరకు మిల్క్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మీకు బ్యాటర్ అనేది థిక్గా అనిపించినట్లయితే ఇంకొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నాకైతే 3/4 cup మిల్క్ సరిపోయిందండి. తర్వాత ఇందులో 2 tablespoon వరకు షుగర్ పౌడర్ వేసుకోండి. మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే కండెన్స్డ్ మిల్క్ స్వీట్ సరిపోతుంది అనుకుంటే అక్కడితో స్టాప్ చేసేస్తే సరిపోతుంది. అలానే 1 teaspoon వరకు ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఫైనల్గా ఇందులో అవైలబుల్గా ఉన్నట్లయితే కొద్దిగా టూటీ ఫ్రూటీ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. టూటీ ఫ్రూటీ వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కేక్ గిన్నె తీసుకొని ఈ విధంగా బ్రష్తో ఆయిల్ కానీ బటర్ కానీ గ్రీస్ చేసుకోండి. ఈ విధంగా గ్రీస్ చేసుకున్న తర్వాత బటర్ పేపర్తో ఇలా క్లోజ్ చేసుకోండి. బటర్ పేపర్ లేనట్లయితే పైన కొద్దిగా మైదా పిండి వేసుకొని డస్టింగ్ చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ను కేక్ గిన్నెలోకి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకుని ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఇలా ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్నాం కదండి ప్యాను. ఇప్పుడు మూత తీసి అందులో మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఈ విధంగా ప్లేస్ చేసి మూత పెట్టుకొని పైన ఏదైనా వెయిట్ పెట్టుకొని మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని 30 minutes పాటు బేక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. 30 minutes తర్వాత మూత తీసి చూసినట్లయితే ఇక్కడ కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందండి. మీకు కేక్ అనేది కరెక్ట్గా ఉడికిందా లేదా చూడడం కోసం ఒక టూత్ పిక్ ఈ విధంగా గుచ్చినట్లయితే టూత్ పిక్ అనేది క్లీన్గా వచ్చేయండి. ఈ విధంగా క్లీన్గా వచ్చినట్లయితే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కేక్ గిన్నె పక్కన పెట్టుకొని టెంపరేచర్ కూల్ అయిన తర్వాత ఈ విధంగా డిమోల్డ్ చేసుకొని కట్ చేసుకుంటే రెడీ అయిపోయినట్లండి. చూసారు కదండి, చూడడానికి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. కేక్ కూడా చాలా ఫ్లఫీగా వచ్చిందండి. ఇక్కడ కండెన్స్డ్ మిల్క్ అనేది యూజ్ చేయడం వలన టేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. కేక్ ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇలా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.